నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। సామాజిక సాధికార బస్సు యాత్రపై జీవి ధ్వజం। ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ద్రోహం చేశారంటూ ఆగ్రహం। బ్రాహ్మణపల్లి వీఆర్ఓ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకి ప్రజా సంఘాలు ఫిర్యాదు। వీఆర్ఓ తీరుపై అనేక ఆరోపణలు। విడికొండలో విద్యా సంస్థల బంద్, పరిశ్రమలు ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారంటూ టీఎన్ఎస్ఎఫ్ హెచ్చరిక। ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ద్రోహం చేసిన ప్రభుత్వం జగన్ అంటూ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు। వినుకొండ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు। రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు తీరని ద్రోహం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ సామాజిక సాధికార బస్సు యాత్ర అంటూ ప్రశ్నించారు। కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇవ్వకుండా ఖాళీ కుర్చీలు మిగిల్చిన ముఖ్యమంత్రి జగన్ అన్నారు। బడుగు బలహీన వర్గాలకు ద్రోహం చేసిన వైసీపీ ప్రభుత్వం సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టడం విడ్డూరమన్నారు। సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో మరోసారి దళితుల్ని బీసీల్ని మైనార్టీల్ని మోసం చేయడానికి వచ్చారు ఈ గజదొంగలు। ఈరోజు రాష్ట్రంలో సామాజిక న్యాయానికి తూట్లు పడిసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సామాజిక బస్సు యాత్రలు చేయడం సిగ్గుసేటు। ఈసీ ఎస్సీ ఎస్టీలకు తీరని ద్రోహం చేసి అన్యాయం చేసి సామాజిక న్యాయానికి తూట్లు పడిసిన మీరు వాళ్ళకి రండి, ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కాలనీలకి వచ్చే దమ్ము మీకుందా? బస్సులన్నీ మెయిన్ రోడ్లో దిగిపోతా, ఒక ఎస్సీ ఎస్టీ కాలనీకి కూడా పోయే దమ్ము లేదు। ఎంటబడి కొడతారనే భయంతో ఎక్కడ కూడా దళిత వాడల్లోకి అడుగు పెట్టినటువంటి దుస్థితి ఈరోజు బస్సు యాత్ర। 1,14,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు పక్కదారికి మళ్లించిన మీరు దళిత వాళ్ళు ఏ విధంగా వెళ్తారని అడుగుతా ఉన్నా। ఏ మొహం పెట్టుకుని వెళ్తారు? మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు ముస్లిం మైనార్టీలకు అందరికి కలిపి 120 పథకాలు రద్దు చేసినటువంటి మీరు ఈరోజు సామాజిక న్యాయం చేసే అర్హత మీకుందా? మీకు సిగ్గుందా? మీకు సిగ్గుంటే ఇలాంటి యాత్ర చేస్తారా? ఏ వర్గాలకైతే న్యాయం చేయాలో వాళ్ళకి 120 పథకాలు రద్దు చేసిన మీరు ఏ విధంగా బస్సు యాత్ర చేస్తారు? ఏ ముఖం పెట్టుకొని వచ్చారు? బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు మీరు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నా। విదేశీ విద్యకు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు। అంబేద్కర్ కంటే గొప్పడుగా ఒక ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు, సిగ్గుసేటు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్న ఓవర్సీస్ ఎడ్యుకేషన్, బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యని పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం సిగ్గుసేటు। ఇదే మీరు దళితులు చేసే న్యాయం? దళిత డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగితే మీరు మానసిక హింసించి వేధించి అతని చావు కారణమైంది మీరు కాదా? దళితుడు ఇసుక మోసం చేస్తున్నారని చెప్పేసి ఇసుక దోచుకుంటున్నారంటే దళిత వాడలో ఉన్నటువంటి యువకుడిని మీరు గుండుకు వచ్చిన మాట వాస్తవం కాదా? జరిగినటువంటి దాడులకి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? దళితులు బీసీలు ముస్లిం మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది తప్ప ఏ రోజు ఆదుకోలేదు, అడ్డుకోలేదు। అన్నింటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం। ఈరోజు ప్రజల్ని మోసం చేయడానికి వచ్చినటువంటి బస్సు యాత్ర విఫలం అవడానికి కారణం మీరు చేసింది ఏమి లేదు, వరగబెట్టింది ఏమి లేదు కాబట్టే ఈరోజు బస్సు యాత్ర వైఫల్యమైంది। అన్ని ఖాళీ కుర్చీలు, జనాలు లేకుండా సభలు విలువలాడిపోయినాయి అంటే ప్రసంగాలు తప్ప జనాల సందడి లేదు అక్కడ। ఎవరైనా ప్రేమతో వచ్చారా? స్కూల్కి సెలవులు ఇచ్చి స్కూల్ బస్సులు పెట్టి బలవంతాన్ని తెప్పించారు। అంత కష్టపడ్డా కానీ మీరు జనాలు రాలేదంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం పరిస్థితి ఏంటో ప్రజలు వైసీపీ మంత్రి మేము తొందరలోనే వరిసెలపూడి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తామంటున్నాడు। అంటే 4.5 సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు మీరు? ప్రజల్ని మోసం చేయడానికి, మభ్య పెట్టడానికి కొత్త డ్రామా ఆడుతున్నారు। బొల్లా బ్రహ్మనాయుడు ఏమన్నాడు? 2 నెలల్లో అనుమతి తీసుకొస్తా, సంవత్సరంలో వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు బొల్లా బ్రహ్మనాయుడు। సంవత్సరంలో పూర్తి చేయకపోతే నా ముఖం చూపించిన బొల్లాపల్లి ప్రజలకు అన్నాడు బ్రహ్మనాయుడు। ఏం ముఖం పెట్టుకొని మీరు చూపిస్తారు ప్రజలకు మీ ముఖం? సంవత్సరంలో పూర్తి చేస్తారన్న ప్రాజెక్ట్ ఏమైంది? 4 సంవత్సరాల్లో ఏ రోజైనా మీరు బడ్జెట్ పెట్టారా?
గుడిసెల ప్రాజెక్ట్ ఏ రోజైనా ఆమోదించారా? బడ్జెట్ ఎందుకు చేయలేదు? 4 సంవత్సరాలుగా మీరు బడ్జెట్ పెట్టకుండా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నారు. ఎంతకాలం మోసం చేస్తారు మీరు? ఒక ఇటుక పెట్టారా మీరు 4.5 సంవత్సరాలు? అంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చారా? ఇప్పుడు వరకసేపు ప్రాజెక్ట్ మీకు గుర్తొచ్చిందా? తాగునీరు సమస్య పరిష్కరించారంటారా? ఎక్కడ పరిష్కరించారు? 100 పడకల హాస్పిటల్ ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి, ఎన్నికల వేళ వచ్చింది కాబట్టి 100 పడకల హాస్పిటల్కి ఇప్పుడు శంకుస్థాపన అంట, వరకు గుడిసెలకి ప్రాజెక్ట్కి ఇప్పుడు శంకుస్థాపన అంట. ఇప్పుడు దాకా ఒక ఇటుక పెట్టిన చేత కాలేదు. అంటే మీకు చిత్తశుద్ధి ఉంటే 4 సంవత్సరాల్లో మొదటి 2 ఏళ్లలోనే పూర్తి చేసి ఉండేవాళ్ళు కదా. మీకు పూర్తి చేయడం ఇష్టం లేదు. అక్కడ నిధులు ₹1 బల్ల బ్రహ్మనాయుడు నిధులు తీసుకొచ్చాడా? బ్రహ్మనాయుడు అంటున్నాడు, ఆయన చేసిన ఒక పని ఉంటే తెలుగుదేశం పని ఒక్క అభివృద్ధి చూపించండి, నేను పోటీ చేయనని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నువ్వు చేసిన పనులు కాస్తో కూస్తో చిన్న చిన్న పనులు చేసావంటే అవి చంద్రబాబు గారి పాలనలో మేము తీసుకొచ్చిన నిధులు. ఎన్ఎస్పి కెనాల్ సిమెంట్ రోడ్డు కానీ, తిమ్మాయిపాలెం రోడ్డు కానీ, సిమెంట్ రోడ్ టౌన్లో వేసారంటే ఎవరు తీసుకొచ్చిన నిధులు? నేను హైదరాబాద్లో ట్యాంక్ బండ్లా చేస్తే అన్నావు, అది ఎవరు తీసుకొచ్చిన నిధులు? మేము తీసుకొచ్చిన నిధులు. దీని మీద బహిరంగ చర్చకు సిద్ధమని అడుగుతున్నా. అభివృద్ధి మీద మేము తీసుకొచ్చిన మా టైంలో తీసుకొచ్చిన నిధులతోటి ఆ కొంచెం పనులు చేసి ఏదో నేను చేశానని చెప్పుకోవడం సిగ్గుసేటు. నేను అడుగుతున్న బొల్ల బ్రహ్మనాయుడు, నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గర నేరుగా ముఖ్యమంత్రి దగ్గర నుండి కానీ కేంద్ర ప్రభుత్వం నుండి ₹1 నిధి తీసుకొచ్చావా? ₹1 నిధి తీసుకురావడం చేత కానీ నువ్వు తెలుగుదేశం అభివృద్ధి గురించి విమర్శించడం దురదృష్టకరం. గ్రామాన చూడండి, ఏ గ్రామంలో చూసినా చంద్రబాబు గారి పాలనలో జీవి ఆంజనేయులు చేసినటువంటి అభివృద్ధి కనపడుతుంది. ఈ కాలనీలు, బీసీ కాలనీలు మేము సిమెంట్ రోడ్లు అభివృద్ధి చేశాం. కోట్లాది రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్లో మేము నిధులు తీసుకొచ్చాం. కలెక్టర్కి యాక్ట్ కింద మీరు పెట్టి తీసుకోండి. విలేజ్ సప్లాన్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఎంత వచ్చింది? కోట్ల రూపాయలు వచ్చింది. ఈ రోజు ₹1 నిధులు తీసుకురాలేకపోయారు ఎస్సీ ఎస్టీ సప్లాన్లో. వల్ల ఏ మొహం పెట్టుకుంటాడు? ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్న సూటిగా, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్లో మీరు ఏమేమి అభివృద్ధి పనులు చేశారు చెప్పండి. తెలుగుదేశం పాలనలో ప్రతి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్లో మేము ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాం. దానికి ఏ ఊరు వెళ్ళినా దానికి ఏ మండలం అయినా దానికి సాక్ష్యాధారాలు కనపడతాయి. మరి మీరెందుకు చేయలేకపోయారు? దీనికి మంత్రులు ఏం సమాధానం చెప్తాడు, బొల్ల ఏం సమాధానం చెప్తాడు అని అడుగుతున్నా. ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, ముస్లిం మైనార్టీలకు తీరని ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి టీము మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సు యాత్ర పేరుతో వినుకొండ రావడం ఏం ఒరగబెట్టారని మీరు మాట్లాడుతున్నారు? బీసీ ఎస్టీలకు ద్రోహం చేసి వాళ్ళ ముందుకు రావడానికి మీకు అసలు ముఖం ఎట్లా చెల్లింది? అందుకే వేల మంది వస్తారంటే 100లో కూడా లేరు ఇక్కడ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళు. వినుకొండలో బస్సు యాత్ర తుస్సు యాత్రగా మారింది. బీసీ ఎస్సీ ఎస్టీల్లో స్పందన లేదు. ముస్లిం మైనార్టీలు సరిగా మీటింగ్ రాలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది బస్సు యాత్రకి స్పందన కరువైంది ప్రజల్లో. ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసం కోల్పోయారు. అధికారం నుండి ఏం ఉరగబెట్టారు? ఇప్పుడు 4.5 సంవత్సరాలుగా మీరు బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతూ ఉంటే కనీసం దాడులు చేసిన వారి మీద కేసులు కూడా లేకుండా చేస్తా ఉన్నారు. దాడులు ప్రోత్సహిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. మైనార్టీల మీద దాడులు, బీసీ ఎస్సీల మీద దాడులు. ఇదేనా మీరు సాధించింది? ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఎందుకు ఇవ్వలేదో ఈ మంత్రులు సమాధానం చెప్పమనండి. పోనీ ఆ నాగార్జున వాళ్ళైనా సరే ఎస్సీ ఎస్టీ మంత్రులైనా వెళ్ళి ముఖ్యమంత్రిని ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ నిధులు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం అని ఎప్పుడైనా మాట్లాడారా? వీళ్ళు ఒక సిమెంట్ రోడ్డు తీసుకురావడం చేత అయిందా ఈ మంత్రులకి? ఈ ఎమ్మెల్యేలు అడుగుతా ఉన్నా, ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఒక సిమెంట్ రోడ్డు, ఒక కల్వర్ట్ కూడా కట్టడం చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం మీద. చిన్నారుల దంతాల వైద్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని వినుకొండ వైద్యశాల సిఎండి కోరారు. సిరి డెంటల్ వైద్యశాల నుండి ప్రతి పాఠశాలలో నిత్యం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని వైద్యశాల సిఎండి బాలస్వామి తెలిపారు. నిర్వహిస్తున్న ఈ క్యాంపులలో చిన్నారులు ఎక్కువగా దంత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. చిన్నారుల సమస్యలపై ఉపాధ్యాయుల ద్వారా వారి తల్లిదండ్రులకు తెలిసేలా చేశామన్నారు. తమ వైద్యశాలలో ఇప్పుడున్న అత్యాధునికమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి నొప్పి లేని వైద్యం అందించడం తమ సిరి డెంటల్ వైద్యశాల ప్రత్యేకత అన్నారు. తమ వైద్యశాలలు ఉన్న అన్ని బ్రాంచ్లలో స్పెషాలిటీ వైద్య సౌకర్యాలతో పాటుగా స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారని పేర్కొన్నారు. వినుకొండతో పాటుగా ముఖ్య పట్టణాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే నర్సాపేట పట్టణంలోని సన్సైన్ స్కూల్లో క్యాంపు నిర్వహించినట్లు ప్రకటనలో తెలిపారు. నా పేరు రాజేశ్వరి. ఈరోజు సన్షైన్ స్కూల్లో నిర్వహించినటువంటి ఫ్రీ డెంటల్ క్యాంప్లో డాక్టర్ అనిల గారు అండ్ అనుష గారి ఆధ్వర్యంలో
ఫ్రీ డెంటల్ చెకప్ చిల్డ్రన్స్కి చేయడం జరిగింది. వారి సూచనలు సలహాల మేరకు ప్రతి విద్యార్థిని వారు చాలా ఓపికగా చాలా చెకప్ చేయడం జరిగింది. పిల్లల్లో వచ్చేటటువంటి ఇనిషియల్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా గుర్తించి దానికి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలని కూడా డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. సో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మాదిరిగానే ప్రతి సంవత్సరం కూడా మా స్కూల్లో ఈ విధంగా ఫ్రీ డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇలా మా పిల్లలకు వచ్చి తగిన సూచనలు సలహాలు చేసినటువంటి డాక్టర్ మేడం గారికి అండ్ డాక్టర్ బాలస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీనుకొండ బ్రాహ్మణపల్లి వీఆర్ఓ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకి ప్రజా సంఘాలు మెమోరాండం అందించాయి. అనంతరం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ వీనుకొండ మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీలోని జాలలపాలెం వీఆర్ఓ నాగరాజు పట్టా భూములు రికార్డులు తారుమారు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడని ప్రజా సంఘాల నాయకులతో కలిసి గ్రామానికి చెందిన సురభి ఏడుకొండలు ఆరోపించారు. తనకు అన్యాయం జరిగిందని నర్సాపేట గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ కి అర్జీ ఇవ్వటం జరిగినట్లు చెప్పారు. వీఆర్ఓ అనేక మంది రికార్డులు తారుమారు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడని సర్వే నెంబర్ 6886B చెరువు పోరంబోకులో నాగరాజు బంధువులు ఇళ్ల నిర్మాణం చేశారన్నారు. వీఆర్ఓ నాగరాజు రీసర్వే జరుగుతున్న నేపథ్యంలో ఒకరి భూములు మరొకరి పేరుతో రికార్డుల్లో ఎక్కిస్తూ అక్రమాలకు పాల్పడ్డాడని స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. బ్రాహ్మణపల్లి రెవెన్యూ గ్రామంలో రీసర్వే పేరుతో ఒకరి భూములు ఇంకొకరికి ఎక్కించటం, భూములు తక్కువగా నమోదు చేయటం లాంటి అక్రమాలు జరుగుతున్నాయని వీఆర్ఓ నాగరాజు లాంటి వాళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. పట్టా భూముల యజమానులకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వ భూముల అక్రమాలను అరికట్టాలని ఆయన కోరారు. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చేతివ్రాతను మెరుగుపరుచుకుంటే విజయం తప్పక సాధ్యమవుతుందని చేతివ్రాత నిపుణుడు సోమేపల్లి వెంకట సీతారామయ్య అన్నారు. వీనుకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 9 సంవత్సరాల నుండి దీప్తి హ్యాండ్ రైటింగ్ అకాడమీ ద్వారా 4000 మంది విద్యార్థులకు చేతివ్రాతలపై శిక్షణ అందించి జాతీయ రాష్ట్ర స్థాయి పోటీలలో విజేతగా నిలిచి సర్టిఫికెట్లు పొందారన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి చేతివ్రాతను మెరుగుపరుచుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విద్యా సంస్థల బంద్లో భాగంగా వీనుకొండలో సంపూర్ణ బంద్ జరిగిందని టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు నర్రా కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ వీనుకొండ నియోజకవర్గ అధ్యక్షుడు నర్రా కిషోర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికై విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా వీనుకొండలో కూడా చేపట్టిన బంద్ విజయవంతమైందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలోని ప్రభుత్వం సంస్థలను అమ్మేస్తున్నారని, ఇది ద్రోహం కాదా అని ప్రశ్నించారు. గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తూ వస్తుందని, రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కాలరాస్తూ ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ, కేంద్ర విశ్వవిద్యాలయాల హామీలను విస్మరించి ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయాన్ని మిగిల్చిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నటువంటి ఒకే ఒక్క పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని 32 మంది విద్యార్థుల ప్రాణత్యాగ ఫలితమే విశాఖ ఉక్కు కర్మాగార పునాదులని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రాభివృద్ధి గాలికి వదిలేసి ప్రత్యేక హోదా ఊసే లేకుండా కేంద్రానికి సాగిలా పడి రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణకై కట్టుబడి ఉన్నామని చెబుతూ పరిశ్రమ కోసం పోరాడుతున్న వారిని నిర్బంధించటం, అక్రమ కేసులు పెట్టడం వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మడానికి పెడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని, రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. అంతకుముందు పట్టణంలో నిర్వహిస్తున్న పలు ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలను బంద్ చేయించారు. ఏదైతే విశాఖపట్నం నగరంలో గత 1000 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటం మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కేజీ టు పీజీ వరకు అన్ని విద్యా సంస్థలు బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు వినుకొండ పట్టణంలో కూడా ఈ స్కూళ్ళకి బంద్కి సహకరించిన కాలేజీ యజమాన్యానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు ఎంతోమంది ప్రాణ త్యాగాలతో, ఎంతోమంది పోరాటాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ సుమారు 23,000 ఎకరాల విస్తీర్ణంలో 4,800 కోట్ల బడ్జెట్తో ప్రారంభమై ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వేల కోట్ల ఆదాయం వస్తున్నా కూడా ఈ నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, వాళ్ళ తొత్తులైన అంబానీ అదానీకి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవ్వటం అనేది చాలా బాధాకరం.
ఈరోజు ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు అవ్వచ్చు, కార్మికులు అవ్వచ్చు, ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈరోజు ఎంతో మంది జీవితాలను పణంగా పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నిర్ణయాలు తప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ప్రారంభించారు. ప్రారంభించడానికే పరిమితమైంది కానీ ఇప్పటి వరకు అక్కడ ఒక ఇటుకు కూడా ప్రారంభించలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలో ఖచ్చితంగా కడప స్టీల్ ప్లాంట్ కూడా ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ విశాఖ ఉక్కు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.